కార్తిక్, ఇవాళ అజాగ్రత్తగా ఉండటం వల్ల మనకు తలెత్తే నష్టాల గురించి ఒక కథ చెప్తాం. జాగ్రత్తగా విను. ఒక రోజు ప్రియా వాళ్ళ టీవీ హఠాత్తుగా పాడైంది. ఎంత ప్రయత్నించినా దాన్ని రిపేర్ చేయలేకపోయింది. వెంటనే తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి రిపేర్ ఎలా చేయాలో వెతికింది. అలా వెతుకుతుండగా మొదట కనిపించిన లింకుని చూసింది. అది పెద్ద పెద్ద అక్షరాలతో ఉండడంతో అందులో తన సమస్యకు పరిష్కారం ఉందేమో అనుకుంది. వెంటనే ఆ లింకుని క్లిక్ చేసింది. కానీ అది పెను ప్రమాదానికి దారితీస్తుందని తను అనుకోలేదు. ఆ లింక్ని క్లిక్ చేయగానే తన అకౌంట్ హ్యాక్ అయిపోయింది. ఫైల్స్ పూర్తిగా కరప్ట్ అయిపోయాయి. ఆ ఫైల్స్ వెనక్కి తెచ్చుకోవడానికి తనకు చాలా డబ్బులు ఖర్చు అయింది. చిన్న తొందరపాటు వల్ల ఎంతో నష్టం కలిగింది. ఇలాంటి ప్రమాదాల్లో మనం ఇరుక్కోకూడదు అనుకుంటే ప్రమాదానికి ముందు 3 సంకేతాలను మనం గమనించాల్సి ఉంటుంది. మీరు గూగుల్ సెర్చ్ చేసినప్పుడు యాడ్స్ లేదా స్పాన్సర్డ్ అని వచ్చిన లింక్స్ ని అనుమానించండి. కుదిరితే వాటిని క్లిక్ చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. లింక్లను క్లిక్ చేసే ముందు జాగ్రత్త వహించండి. నకే లింక్ మరియు అసలైన లింక్ దాదాపు ఒకేలా ఉంటాయి. వీటిని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే గానీ గుర్తించలేం. సాంకేతిక సమస్యలను పరిష్కరించాలి అనుకునే ఏ వెబ్సైట్ అయినా మీకు పరిష్కారం యొక్క మార్గాలను వివరిస్తారు. అంతేకాని ఏదో ఒక అనామక సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేయమని బలవంతం చేయరు. ప్రియా విషయంలో సరిగ్గా ఇదే తప్పు జరిగింది. ఆ రోజు నుంచి ప్రియా చాలా జాగ్రత్తగా ఉంటుంది. URL ని సరిచూసుకున్నాకే తను ఆ వెబ్సైట్ లోకి వెళ్తుంది. వీలైనంత వరకు అధికారిక వెబ్సైట్లను మాత్రమే వాడుతుంది. మీరు కూడా ఈ జాగ్రత్తలు తీసుకుని రాబోయే సైబర్ ముప్పు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.